కణితి గ్రామంలో జరగబోయే శ్రీ దుర్గాలమ్మ తల్లి మహోత్సవం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పండగ ప్రకటన కాదు. అసలు విషయమేంటంటే ఇది ఊరి ప్రజలందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చే ఒక పెద్ద సాంస్కృతిక వేడుక. ఈ ఉత్సవం వెనుకున్న ఆ సమిష్టి స్ఫూర్తి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ పండగలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది ఎవరో ఒక్కరు తీసుకున్న నిర్ణయం అస్సలు కాదు. ఊరంతా, అవును, మొత్తం గ్రామమంతా కలిసికట్టుగా జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం. అంటే ఈ వేడుకకు పునాదే గ్రామ ప్రజల ఐక్యత అన్నమాట. అంటే చూడండి, ఈ ఉత్సవాన్ని నిర్వహించేది గ్రామదేవతల కమిటీ, గ్రామ పెద్దలు, అంతేకాకుండా ఊరిలో ఉన్న రకరకాల కుల సంఘాల సభ్యులు అందరూ ఇందులో భాగమే. దీన్ని బట్టి మనకు మొదట్నుంచే ఒకటి స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు, ఊరిలోని అన్ని వర్గాల ప్రజలను కలిపే ఒక సామాజిక వేడుక. సరే, ఇక పండగ రోజుకు ముందు గ్రామంలో ఆ సందడి మెల్లమెల్లగా మొదలవుతుంది. ఈ ఉత్సవం అంటే ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు. కొన్ని రోజులపాటు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలతో, సంప్రదాయాలతో ఈ వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ ఉత్సవ సన్నాహాలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మే 9న ఉజ్జిడి తొలుట అనే సాంప్రదాయంతో మొదలవుతుంది. ఆ తర్వాత మే 11న పవిత్రమైన పుట్టమన్ను తీసుకురావడంతో వేడుకలు ఇంకాస్త ఊపందుకుంటాయి. తర్వాత మే 12న ఘటాలు తిరుగుట, ఇక మే 20న తొలి ఏళ్ళు. ఇలా ఒక్కో కార్యక్రమంతో ప్రధాన పండగ రోజు కోసం ఊరంతా సిద్ధమవుతుంది. ఇన్ని రోజుల సన్నాహాలు, ఇన్ని సంప్రదాయాల తర్వాత ఊరంతా ఏ రోజుకోసమైతే ఎదురుచూస్తుందో ఆ క్షణం రానే వస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ పరాకాష్ట అదే ప్రధాన పండగ రోజు. ఆ ముఖ్యమైన తేదీని గుర్తుపెట్టుకోండి. మే 21, గురువారం. గ్రామంలో అసలైన సంబరాలు, కోలాహలం మొదలయ్యేది ఈరోజే. మొత్తం ఉత్సవానికి ఇది కేంద్రబిందులాంటిది. ఆ రోజు ఊరు మొత్తం ఒక పెద్ద సాంస్కృతిక వేదికలా మారిపోతోంది. ఒకవైపు నెమలి, కేరళ నృత్యాల వంటివి, మరోవైపు మన జానపద సంప్రదాయానికి అద్దం పట్టే తప్పెట్టగుళ్ళు, బిందెల నృత్యాలు, ఇవన్నీ కలిసి ఆ ప్రాంతాన్ని ఉత్సాహంతో, సందడితో నింపేస్తాయి. ప్రదర్శనలన్నీ ముగిశాక కథ అయిపోలేదు. ఆ తర్వాత ఆకాశం రంగురంగుల వెలుగులతో నిండిపోతుంది. ఒక భారీ బాణాసంచ ప్రదర్శనతో ఈ వేడుకలు అద్భుతంగా ముగుస్తాయి. ఇది కేవలం ముగింపు కాదు, ఆ ఉత్సవం ఎంత గొప్పగా జరిగిందో, గ్రామస్తుల సమిష్టి ఆనందమేంటో ఆకాశమంత ఎత్తున చాటి చెప్పడమన్నమాట. ఈ వేడుకల వైభవం కేవలం ఒక్కచోటికే పరిమితం కాదు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు కలిసి ఏకంగా 6 వేర్వేరు వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. అంటే పండగలో ప్రతి ఒక్కరూ ఎలా భాగస్వాములవుతున్నారో చూడండి. ఇది నిజంగా ఒక సమిష్టి సంబరం. సరే, ఇంత పెద్ద వేడుక విజయవంతమవ్వాలంటే దాని వెనక ఎంత కృషి ఉండాలి? ఇక్కడే మనం ఈ ఉత్సవానికి గుండెలాంటి సమాజ భాగస్వామ్యం గురించి మాట్లాడుకోవాలి. దీని వెనక ఉన్న అసలైన బలం గ్రామ ప్రజల సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషిలో గ్రామ కమిటీ, కులపెద్దల అనుభవం ఒకవైపు ఉంటే, మరోవైపు యువత ఉత్సాహం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా అనుభవం, ఉత్సాహం కలిసినప్పుడు ఈ సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు కూడా బలంగా అందుతాయనే ఒక నమ్మకం కలుగుతోంది. ఇది తరాల మధ్య బంధాన్ని ఇంకా బలపరుస్తుంది. అంగరంగ వైభవంగా, ఈ ఒక్క మాట చాలు ఈ ఉత్సవం ఏ స్థాయిలో జరగబోతోందో ఊహించుకోవడానికి. ఇది కేవలం ఒక హామీ కాదు, గ్రామ ప్రజలందరూ కలిసి చూడబోతున్న ఒక అద్భుతమైన అనుభవానికి ఇది ఒక ఆహ్వానం. కణితి గ్రామ ఉత్సవం అనేది కేవలం ఒక ఉదాహరణ. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. అదేంటంటే, ఇలాంటి స్థానిక పండగలు ప్రజలను ఏకం చేసి ఒక సమాజానికి గుండెకాయలా ఎలా నిలుస్తాయి? దీనిపై ఒకసారి ఆలోచించండి.